back to our channel news reviews. So Paytm, YCP Paytm most paid actor, paid artist ప్రదీప్ చింత మళ్ళీ వచ్చాడు. సో అన్న మాటల్లో మళ్ళీ విందాం. అన్న బాధ ఏంటంటే రామకృష్ణ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, సో మంగళగిరి ఎమ్మెల్యే. సో ఆయన రాజీనామా కోసం వివరిస్తున్నాడు. దానిలో అన్న ఫేస్లో మొత్తం కళ మొత్తం పోయింది, చాలా బాధగా ఉంది. ఆయన ఒకసారి అన్న మాటల్లో విందాం. స్టార్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్కే ఉరఫ్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారు మన పార్టీకి రాజీనామా చేయడమే చాలా దురదృష్టకరం. మనం అంతా కోరుకునేది కూడా రాజీనామాను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వైసీపీకి మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరు రాజీనామా చేసినా కానీ చాలా బాధాకరం. బట్ కోరుకుంటున్నారు అన్నమాట మళ్ళీ వెనక్కి తీసుకోవాలని. అదే జనసేనలో కానీ, టీడీపీలో కానీ, లేకపోతే వేరే పార్టీలో కానీ ఆఫీస్ బాయ్లు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి పేటీఎం డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ గారి మీద విషయం కమ్ముతుంటే మాత్రం జనసేనకి కోలుకోలేని దెబ్బ, జనసేనకి బిగ్ షాక్. ఆ టైటిల్స్ ఉంటాయి మన యాక్చి ఛానల్లో కానీ, వీళ్ళ టైటిల్స్లో కానీ, వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ, బులుగు మీడియా మొత్తం చెందాం. కానీ ఈరోజు అంటే ఇంకా అది జరగదు అనే అర్థం వచ్చేలా వారు మాట్లాడారు. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం సార్. ఈ నిర్ణయం మాత్రం మన వైసీపీలో పార్టీలో జగనన్న జగ్గుబాయి నిర్ణయాలు నచ్చక వెళ్ళిపోయిన మినిస్టర్ల నిర్ణయాలు మాత్రం గౌరవిస్తారు. నిజాయితీగా డబ్బులు పంచకుండా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి వాళ్ళకి ఏదో ఆశించి వాళ్ళకి జరగట్లేదని బయటికి వెళ్ళిపోయి అనంతపురంలో ఎక్కడ రెడ్డి ఎవరు ఉన్నాడు, వినోద్ రెడ్డి ఎవరో వెళ్ళిపోయి మొన్న వైసీపీలో కండువా కప్పుకొని మాట్లాడాడు. సో నాదెండ్ల మనోహర్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ గురించి కానీ అట్లా అయితే మాత్రం నువ్వు గౌరవించవలసిన లేదు. జనసేనకి బిగ్ షాక్. ఆ ఫేస్ మీరు చూడండి. అన్న ఛానల్లో ప్రదీప్ చింత వర్క్స్, అన్నకి నేను పెద్ద ఫ్యాన్ని. ఆ ఫేస్లో మాడిపోయి మసాలా దోశలో అయిపోయింది ఫేస్. చూడండి, కంటిన్యూ చేద్దాం. అండ్ ఈరోజు ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశాడు. ఎప్పటికీ నేను వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాను. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చీఫ్ అయితే నేను షర్మిల గారి వెంట నడుస్తానన్నారు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్ నౌ. ఎందుకంటే ఆర్కే గారు ఆ మాట షర్మిల గారితో డిస్కస్ చేయకుండా బయటకు వచ్చి అని ఉంటారని నేను అనుకున్నాను. అది ఆల్రెడీ వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగి ఉంటుంది. అందుకే ఈరోజు వచ్చి ఆ మాటలు అన్నారు. ఎందుకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళవలసి వచ్చింది అంటే, నేను చూసిండేది పులివెందులను డెవలప్ చేసుకున్నారు కదా, అదే మాదిరిగా మంగళగిరిని చేయాలి. 1200 కోట్లు అన్నారు. అన్న మళ్ళీ జోక్స్ వేస్తూ మొదలుపెట్టాడు. పులివెందులను డెవలప్మెంట్ చేసుకున్నారు కదా, మంగళగిరిని కూడా డెవలప్మెంట్ చేయాలి, అందుకని నేను డెవలప్మెంట్ చేయలేదని. అసలు ఈ పులివెందులు కాదు కదా, పులిచింతల అసలు ఒక చింత వీధి కూడా, అంటే గల్లీ స్ట్రీట్స్ అంటాం కదా, వీధులు కూడా డెవలప్మెంట్ చేయలేదని. వీధులు కూడా చిన్న రోడ్డు కూడా వేయలేదు. పులివెందులు ఏకంగా డెవలప్మెంట్ అయిపోయింది. అది ఒక్కటే అన్న పులివెందులో చేసుకున్నట్టు ఇంకెక్కడ చేయలేదని చెప్పి వాళ్ళ రామకృష్ణ రాజీనామా చేశాడని చెప్పి అన్న క్రియేట్ చేస్తున్న కథాంశం, కవి భావం అది. 500 కోట్లు కూడా ఇవ్వలేదు, తర్వాత 250 కోట్లు కూడా ఇవ్వలేదు, తర్వాత 125 కోట్లు శాంక్షన్ చేసామన్నారు. మేము వర్కులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ధనంజయ రెడ్డి గారు బిల్లులు శాంక్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఫండ్స్ లేవని చెప్తున్నారు. నాకు ఇక్కడ అభివృద్ధి చేసే ఆస్కారం లేదు, అందుకోసమని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. తెలుగుదేశం ఏమి చేయకపోతే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేయకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనుకోవాలి అన్నారు. కానీ ఇక్కడ 2 ప్రశ్నలు ఆర్కే గారు. ఆ 2 కూడా నా సొంత మాటలో, లేకపోతే ఇప్పుడు మీరు వెళ్ళిపోయారని చెప్పేసి మీ మీద కక్షతోనో, లేకపోతే వేరే ఇతర వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా కాదు. మీరు మాట్లాడిన మాటలే మీకు చూపించి మిమ్మల్ని అన్న మాటలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు వైసీపీలో వాళ్ళ ఓటర్స్, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు వేరే ఉంటారు సపరేట్గా. అన్న కొద్ది చదువుకున్నాడు, ఆ డాక్టర్ కాబట్టి కొద్దిగా ఏదో అక్కడ నొక్కి ఇక్కడ తగ్గి ఇక్కడ నెగ్గి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఏదంటే అన్న బాధ కళ్ళలో కనబడుతుంది. మీకు చూపించడానికి నాకు కుదరట్లేదు అని. సో బాధ మొత్తం ఒక్కొక్క ఎమ్మెల్సీ బయటికి వెళ్ళిపోతుంటే అన్నకు ఉన్న బాధ ఏంటంటే, రీసెంట్గా అన్న కూడా జగన్ అన్న మీట్ అయ్యని చెప్పి వీడియోలు చేశాడు. అది కొద్ది నేను నోటిఫికేషన్ చూసాను, వీడియో చూడలేదు కానీ ఏం జరిగిందో. సో అది అన్న బాధ. అంటే
వేరే ఉంటారు పేటీఎం బ్యాచ్ వాళ్ళు. సో వేరే పార్టీలు ఎవరన్నా వాళ్ళకి నచ్చకో లేకపోతే వాళ్ళకి కుదరకో లేకపోతే వెళ్ళిపోయారు అనుకో, దాన్ని హైలైట్ చేసి న్యూస్ చేసి వైరల్ చేస్తారు. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అక్కడ పార్టీ నుంచి ఇంకా పదవులు ఉండగానే వెళ్ళిపోయాడు. దాన్ని పట్టించుకోరు. 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మొదటి ప్రశ్న 16th of September 2022 గత సంవత్సరం 16 సెప్టెంబర్ రోజున మీరు ఒక ట్వీట్ చేశారు. 137.11 137.11 crores released for the development of Mangalgiri constituency. థ్యాంక్ యూ వైఎస్ జగన్ గారు అని చెప్పేసి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఆ జీవోను కూడా మీరు పోస్ట్ చేశారు. అన్న అట్లాంటివి చాలా ఉంటాయి అన్న గవర్నమెంట్లో. అబ్స్ట్రాక్ట్స్లు అన్నీ కూడా లెటర్ పేపర్స్ మీద ఉంటాయి. మనకి వైజాగ్లో బిజినెస్ మెన్ సమ్మిట్ అని పెట్టేసి చేప కూరలు మాంసం కూరలు బోటీ కూరలు తిన్నారు ఆ రోజే అమర్నాథ్ రెడ్డి అదే గుడివాడ అమర్నాథ్ 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసాయని పేపర్లో ఎలా చూపించారు, అలాగే ఇవి కూడా పాప మంగళగిరి ఎమ్మెల్యేకి 170 కోట్లు 150 కోట్లు రిలీజ్ చేస్తామని పేపర్లో రిలీజ్. దాన్ని మనోడు లోకల్లో ఏం చేయట్లేదని చూపించుకోకుండా ఉండడం కోసం లోకల్లో ఉన్న క్యాడర్కే నేను తీసుకొచ్చానని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. దాంట్లో తప్పే ఉంది. అది వస్తే నిజంగా వచ్చేసినట్ట. వచ్చేస్తే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతాడా వచ్చినాయని. రాలేదని చెప్పడానికి ధైర్యం ఉండదు కదా. రేపు పొద్దున ఎంక్వైరీ అయితే రాకుండా ఎలా చెప్పాను మీరే మళ్ళీ నొక్కి లోపల పెడతారు కదా. సో అన్నీ ఫేక్. వైసీపీ చేసేది మొత్తం ఫేక్. ఈ 5 years నుంచి వైసీపీ గవర్నమెంట్ జగనన్న బ్యాచ్ పేటీఎం బ్యాచ్ చేసేది ఏంటంటే ఫేక్ న్యూస్. ఏమీ జరగకుండా ఫేక్ న్యూస్. అంత జరిగిపోయింది 99.9% ఇచ్చేసిన హామీలు అమలు చేసిన గవర్నమెంట్ ఇప్పుడు ఎంతమంది 99 మందిని మార్చేలాగా ఉంది. ఎమ్మెల్యేలు మార్చింది, లోకల్లో లీడర్లు మార్చింది, వాళ్ళ దగ్గర డబ్బులు తినేసింది, వాళ్ళకి డబ్బులు లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే 100 కోట్లు 150 కోట్లు 180 కోట్లు ఇస్తారంటారో వాళ్ళకి. సో దీనికి మనం అంటే రాలిపోతున్న నవరత్నాలు అన్నట్టు రాలిపోతున్న రత్నాలు, ఒక్కో రత్నం రాలిపోతుంది. సో నవరత్నాలు గుడి కట్టించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఏమన్నారు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆయన న్యూస్ ఈ మధ్యన లేదు. సో ఈ సోది అంత ఎందుకు కంటిన్యూ చేద్దాం అన్న. మరి ఈరోజు మీరు 10 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు, మేము 10 కోట్ల సొంత డబ్బుని పోగు చేసుకొని ఫైనల్గా పాయింట్ చెప్పాను టైం బెస్ట్. మీరే చెప్పాలి కదా. ఇక ఇన్ జగన్ వి ట్రస్ట్, లేకపోతే నా చేలో నేను పొలం పనులు చేసుకుంటూ కనిపిస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మీరు అన్నారు. ఇప్పుడు మేము ఏది కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు వెళ్ళి షర్మిల గారికి సపోర్ట్ చేస్తాను, ఆ పార్టీలో జాయిన్ అవుతాను. ఏది కరెక్ట్ కాదు. వైసీపీ వాళ్ళు చెప్పేది ఏది కరెక్ట్ కాదు. మీరే కరెక్ట్ కాదని అడగడం ఎందుకు? అప్పుడు అధికారం ఉండే ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నాడు కాబట్టి జగన్ అన్న భజన చేశాడు. ఇప్పుడు సీట్ ఇవ్వట్లేదు కాబట్టి వచ్చేసి మళ్ళీ షర్మిలమ్మ కూడా తిరుగుతున్నాడు. దాంట్లో తప్పే ఉంది. అక్కడ ఉన్న జనాలకి గొర్రెలకి తెలియాలి ఏ నాయకుని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి. మీ తప్పే ఉంది. మీరు పార్టీలు మారుతారు, ప్యాకేజీలు తీసుకుంటూ సూట్ కేసులు మోసుకుంటూ పోతారు అని మీరు అంటున్నారు. మళ్ళీ ఒకటే చెప్తున్నాను ఆర్కే గారు, మీరు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అన్నది మీ ఇష్టం. వీళ్ళ వైసీపీ నుంచి రాజీనామా ప్రజెంట్ పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వేరే పార్టీలు జాయిన్ అయితే వాళ్ళ ఇష్టం. కానీ వైసీపీకి ఎటువంటి నష్టం లేదు. కానీ జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ అన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన ఆఫీస్ బాయ్లు వెళ్ళిపోతే మాత్రం జనసేనకి మామూలు నష్టం కాదు. ప్రకంపనలు జనసేనలో ప్రకంపనలు హెడ్లైన్లు పెట్టి హెడ్ షోలు పెట్టే యాక్టివ్ ఛానల్గా ఎక్కడున్నాడో తెలియదు. మరి ఈ మధ్య న్యూస్ వేసాడు లేదో. కంటిన్యూ చేయాలి. అది ఎవరు కూడా వెళ్ళిపోయారు. మీరు కూడా మీకు పార్టీ ఎవరు కాదనం, కానీ లేదు మీరు ఏదైనా పార్టీని మాట్లాడితే మేము తప్పకుండా తిరిగి మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా మాకు ఇష్టం లేదు. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకున్నాను. 1-2 సార్లు ఆలోచించి మీరు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. మా అందరికీ మీరంటే ఇష్టమే, కానీ ఇటువంటి మాటలు మాత్రం మేము తీసుకోలేము సార్. చెప్పద్దు. అన్న ఏమీ చేయలేడు అన్న పని ఎందుకు పనికి రాకుండా సీఎం ఏమి చేయట్లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. అలా చెప్తే కనుక వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీని స్టేషన్లో పెట్టి రఘురామకృష్ణరాజు గారిని జైల్లో పెట్టి కొట్టించారు కదా, అట్లా అన్నమాట. సో దీని ఏంటంటే రాలిపోతున్న రత్నాలు. సో ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాం. బాయ్.